హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నేను మన ఛానల్లో బొబ్బరి పప్పు అంటారు కదా, దాంతో పునుకులు లేదా గారెలు వడలు ఏదైనా అనుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే వేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో మనలో ఎవరికైనా చూస్తారని చెప్పేసి ప్రాసెస్ అయితే వీడియో తీసాను, చూడండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బొబ్బరి పప్పుని తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసేసి ఇలా 2-3 సార్లు వాష్ చేసేసి ఇంకా దానికి నిండా నీళ్ళు వేసేసి ఇలా పట్టేసుకొని దాన్ని అయితే ఒక ½ అవర్ అయితే నానబెట్టుకొని ఉంచేసుకోవాలండి. మీ ఇష్టం, 2-3 గంటలైనా ఉంచుకోవచ్చు, ఈజీగానే నానిపోతుంది అనమాట. ఇలా మొత్తం నానబెట్టేశాక మనకి 3 అవర్స్కి ఇది ఇలా నానిపోయిందనమాట. ఇంకా దీంట్లో ఉన్న తొక్కలన్నిటినీ కూడా సపరేట్గా తీసేసి వాష్ చేసేసుకోవాలి. ఇది నేను ఎప్పుడో తీసుకున్నాను అనమాట, ఇంకా అలా ఉండిపోయిందని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఇవాళ ఏదన్నా రెసిపీ చేద్దామో పాడైపోతుందని చెప్పి చేశాను. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ఇలాగే తీసుకుంటే ఏమి యూజ్ చేయకపోగా పురుగులు పట్టేసేయండి, పెంకి పురుగులు అంటారు కదా. సో అందుకని చెప్పి ఈసారి అలా అవ్వకూడదని చెప్పేసి అని అయితే నానేసాను. ఇంకా నానిపోయాక శుభ్రంగా కడిగేసుకొని కొంచెం పక్కకు తీసుకోవాలండి. మనం పప్పు నానబెట్టింది కొంచెం ఏమో ఇలా మిక్సీకి వేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇక్కడ మనం పక్క తీసి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పులోనే మనం ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నది మొత్తం అంతా వేసేసి ఇందులో కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు ఇందులోనే వేసేసుకున్నాను మిక్సీ చేసేటప్పుడు, చూసారు కదా. సో ఇంకా అలా అనమాట. ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ½ బద్ద ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి ఆ పిండిలో అయితే ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేయండి. ఆ ఆనియన్స్కి వాటికి ఉప్పు పచ్చిమిరపకాయలు, కారం అన్నీ సరిగ్గా పడతాయి అన్నమాట. ఇంకా అది నానేలోపు ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఆయిల్ నేను సన్ఫ్లవర్ యూస్ చేస్తాను. సన్ఫ్లవర్ ఎంత తక్కువ వేసినా అది ఎక్కువగా పీల్చుకోదు అనమాట. సో అది నాకు ఇలా వడలు గారెలు వేయడంలో నేను అంత ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఇక్కడ టీ చిక్కన్ సహాయంతో అయితే నేను ఇక్కడ వడలు ఎప్పుడు అలానే వేస్తాను. సో ఇంకా ఇవాళ కూడా అలాగే వేసాను అనమాట. ఆయిల్ ఎక్కువగా పడుతుంది పెద్దదని చెప్పి చిన్న మూకుల్లో అయితే వేసాను. ఇంకా ఆ మూకుడికి 3 పడుతున్నాయి అనమాట, చిన్నది కదా పోపు వేసుకునేది. నేను ఇద్దరమే కాబట్టి కొంచెం జాలే అన్నట్టు చిన్నగా క్వాంటిటీతో అయితే నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. 3 వేసాను, ఒక రౌండ్కి 3 వస్తున్నాయి అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా మంచి లెంతీగా ఉందని చెప్పేసి, పైగా 3 వేసేటప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది, ఆయిల్ పైకి వస్తుందని చెప్పేసి ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నెక్స్ట్ అయితే వేరేలా వేసాను. చూడండి, ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోయాక ఇందులోనే మనం వేసుకోవచ్చు. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే అవి తినేటప్పుడు మంచి క్రంచీగా ఉంటాయి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం ఇలా పిండి రుబ్బినప్పుడు ఇది ఏదన్నా కొంచెం లూజ్ అయితే గిన అందులో మనం కొంచెం ఉప్మా రవ్వ వేసి ఒక 10 మినిట్స్ నానాక ఇలా వడలైతే లేదా గారెలైతే వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది ఇలా 2వ రౌండ్ కూడా వేసాను. నాకు వేయడానికి బాగానే వచ్చింది, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, షేప్ ఎలా ఉన్నా సరే. అది ఇంకా నాకు ఈ ప్రాసెస్ రావట్లేదు కదా ఎందుకులే అని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి పునుగులు టైప్ వేసానండి. చిన్న చిన్న పునుగులు ఉంటాయి కదా, ఆ పునుగుల్లా వేసాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇలా మనం తిన్నాక ఇంకేమైనా మిగిలితే దాన్ని కర్రీ కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి బయట హోటల్లో దొరికే పునుగులు తెచ్చుకొని మనం ఎలా కర్రీ చేసుకుంటామో ఇది ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కూడా చక్కగా కర్రీ చేసుకోవచ్చు. ఇది నేను చేసినవి అయితే ఇన్నండి, చక్కగా వచ్చాయి, చాలా టేస్ట్గానే ఉన్నాయి. కానీ నేను అంత ఎక్స్పర్ట్ కాదు కాబట్టి నాకు సరిగ్గా షేపులు అనేది ఏమి రాలేదు. షేప్స్ చూసి మీరైతే అని కామెంట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ అండి.